కక్ష సాధించము మేము అధికారంలోకి వచ్చినాం కానీ ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ చెప్తారు, కానీ ఓ పక్కేమో మళ్ళీ కక్ష సాధింపు చేస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదిక కూల్చివేశాడనే కోపంతో కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాడేపల్లిలో అంటే అమరావతి తాడేపల్లిలో ఇంకా మేము తప్పితే ఎవరు ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఇక్కడ ఉండనీయకూడదు, తరిమి కొట్టాలనుకున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఏమి చూపించారో, ఏమి నోటీసులు ఇవ్వకుండా కనీసం నోటీసులు ఇచ్చి దాన్ని సరే ఒకవేళ అక్రమంగా కట్టింటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది తప్పే, దాన్ని ఎవరు నేను కూడా సపోర్ట్ చేయము, మేము కూడా ఏ ప్రజలు కూడా సపోర్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా కట్టి ఉంటే ఏ నిబంధనలు అనుకూలంగా కాకుండా వేరే ఏమైనా అక్రమంగా కట్టి లేకుంటే పర్మిషన్ తీసుకోకుండా కట్టి ఉంటే తప్పకుండా తప్పు, దాంట్లో ఎవరు కూడా ప్రజలు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వకోకుండా మీకుండే అనుమానాలు తీర్చుకోకుండా కూల్చడం అనేది, అది తెల్లవారుజామున 5 గంటల 4 గంటల 5 గంటల మధ్యలో కూల్చడం అనేది మీ ఎలా అనిపిస్తుందంటే మీ కక్ష సాధింపుకి మీరు కక్ష తీర్చుకోవడానికి బయలుదేరినట్టుగా అనిపిస్తూ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం, మా కేంద్ర కార్యాలయం మీద తెల్లవారుజామున 5:30కి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి అక్కడ కేంద్ర కార్యాలయం కూల్చివేసేశారు. ఇదైతే కక్ష సాధింపే అంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇప్పటికి కూడా భయపడుతున్నారు అని ఇంకా అర్థమవుతూ ఉంది. అంటే వీళ్ళు ప్రజల మద్దతుతో గెలిచారో ఈవీఎంలతో మరి గెలిచారో అని అందరికీ ఇప్పటికే డౌట్గా ఉంది. ఈ డౌట్ని ఇంకా అంటే వీళ్ళు ప్రజల మీద వీళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టుకోకుండా, ఆయన సంతకం పెట్టిన 5 హామీలు మరి ఏమనే తెలియదు, దాని మీద దృష్టి పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష కేంద్ర కార్యాలయంలో కూల్చడమే పెట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు 2014 2019లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ అండతో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే టీడీపీ కార్యాలయానికి ఎన్నో ప్రతి డిస్టిక్లోనూ ప్రతి నియోజకవర్గం ప్రతి డిస్టిక్లోనూ లీజుకి తీసుకున్నారు. మరి అది కూడా ఎంతో తక్కువ వేల కోట్ల చేసే భూముల్ని ₹1 ₹2 ఎన్నేళ్ళు అది 10,000కి 20,000కి తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు లీజుకి తీసుకున్నారు. మరి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక కక్ష సాధింపు చేయలేదే, ఏ రోజు వాటిని తీసుకోవాలనుకోలేదే, ఏ రోజు వాటిని మీరు చేసింది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పలేదు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే మెయిన్ టీడీపీ కార్యాలయం అక్రమంగా ఉందని అందరికీ తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కక్ష సాధించకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు గెలిపించిండేది కక్ష సాధింపు కోసం కాదు, ప్రజలకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించాడు కానీ ఏ రోజు కక్ష సాధింపుల కోసం ఆలోచించాడు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వచ్చిందే ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించడం కోసం అన్నట్టు ఉంది. అలా ప్రవర్తిస్తున్న వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద దాడులు, గెలిచినప్పటి నుంచి ఎంత అంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. తగిన బుద్ధి త్వరలోనే, అంటే చాలా టైం కూడా లేదు, గెలిచిన ఫస్ట్ రోజు నుంచి వీళ్ళు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు. మేము అసలు వేసిన వాళ్ళు కూడా అంటే ఇది ఎలా వేసారో తెలియదు కానీ ఒకవేళ ప్రజల మద్దతుతోనే గెలిచి ఉంటే మేము ఇలాంటి వాళ్ళకి ఓటు వేసిన లేదని ప్రజలు అసహించుకుంటున్నారు. ఓటు వేసిన వాళ్ళు కూడా మీకు